Praise the Lord. Shalom to everyone. This is Saujanya Grace. Welcome to Saujanya Grace YouTube channel. Please like, share and subscribe. And మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. గాడ్ బ్లెస్ యూ ఆల్. మరి ఈరోజు ఒక మంచి వాక్యం బైబిల్ నుండి మనం ఈరోజు ధ్యానం చేద్దాం. ఈరోజు ఉన్నటువంటి వాక్యం ఏంటంటే కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. కృత నిబంధనలోని యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. అందుకు యేసు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి ఇంటెన్సిటీని ఈరోజు మనం ధ్యానం చేయాలండి. ఎందుకంటే ఈ యొక్క వాక్యము ప్రతి మనిషి జీవితాన్ని వెలిగించడానికి మరి ఎంతో అవసరమై ఉన్నది. నేనే మార్గం అన్నటువంటి ఒక కాన్సెప్ట్ని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఏంటి మార్గము, ఏంటి ఈ యొక్క ఇంటెన్సిటీతో కూడినటువంటి ఒక వర్డ్కి ఉన్నటువంటి అర్థం ఏంటి, దేవుడు ఎందుకు నేనే మార్గము అన్నాడు. మరి ఎవరైనా చెప్తారా అండి నేనే మార్గం అని? ఇప్పుడు నేను చెప్పగలనా నేనే మార్గము, నన్ను మీరు ఫాలో అవ్వండి అని చెప్పగలనా? చెప్పలేను. ఎందుకంటే ఆ మాట మాట్లాడడానికి దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే అర్హుడండి. మనం ఎంతైనా కూడా ఆయన సృష్టించినటువంటి ఒక సృష్టి. మరి ఈరోజు నేనే మార్గము అన్నాడు అంటే ఎందుకు రమ్మంటున్నాడు ఈ మార్గంలోకి? హీస్ కాలింగ్ విత్ లవ్ అనమాట. ఒక ప్రేమతో పిలుస్తున్నాడు మనల్ని నేనే మార్గము అని. ఆయన చెప్తున్నాడు నేనే మార్గము అని. ఎందుకంటే ఈ భూమి మీద అనేకమైన మార్గాలు ఉన్నాయి, అనేకమైనటువంటి దారులు ఉన్నాయండి. ఎవరికి ఇష్టం వచ్చిన దారిలో వారు వెళ్తున్నటువంటి కాలం ఇది ఎవరి ఇష్టానుసారం వారు బ్రతుకుతున్నటువంటి యొక్క జీవితంలో నేనే మార్గము, ఈ దారి మీకు తెరవబడినది, ఈ దారి ద్వారా రండి అని ఎందుకు పిలుస్తున్నాడు అంటే కనుక అనేకమైన మార్గాలు ఈరోజు నువ్వు నేను మరి ఈ యొక్క మనుషులు ఎవరైతే మరి భూమి మీద నివసిస్తున్నారో వారు వెళ్ళొచ్చండి. కానీ ఆ మార్గంలో మరి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ మార్గం ద్వారా వారికి వచ్చేటువంటి లాభం ఏమైనా ఉన్నదా అంటే నథింగ్. అట్ ఫైనల్గా ఎంత మరి ప్రాబ్లం ఫేస్ అవుతాము అన్నదానికి మరి ఈ యొక్క వాక్యాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఎందుకంటే అనేకమైన మార్గాలు ఈరోజు అంటే కొద్దిసేపు నీకు హ్యాపీనెస్ ఇవ్వచ్చు, అంటే అవన్నీ కూడా టెంపరీనే. కానీ పర్మనెంట్గా నీతో ఉంటూ నిన్ను నడిపిస్తూ నీ కొరకు ప్రాణం పెట్టి సిల్వలో మరణించి తిరిగి లేచి యేసయ్య తన రక్తాన్ని నీ కొరకు కార్చి నీ పాపాన్ని తీసివేసిన దేవుని ఈరోజు ఆయన మార్గంలోకి నువ్వు వెళ్ళినట్లయితే కనుక ఖచ్చితంగా నీకు ఆన్సర్ దొరుకుతుంది. ఖచ్చితంగా ప్రశాంతత, నెమ్మది నీ మనసుకు కలుగుతుంది. మరి ఎవరైతే యొక్క వీడియో చూస్తున్నారో ఇంకా అనేకమైన మార్గాల ద్వారా, అనేకమైన వ్యక్తుల ద్వారా, పరిస్థితుల ద్వారా ఎవరైతే ఇంకా వారి యొక్క మార్గం అదే అని ఎంచుకుంటున్నారో, మరి మీకు ప్రేమతో ఒక గుడ్ న్యూస్ ఏంటంటే దేవుడు ఈరోజు ఆయన మార్గాన్ని మనం ముందుంచాడండి. మనం ఎప్పుడైతే ఆ యొక్క మార్గంలోకి వెళ్తామో ఖచ్చితంగా ఆయన యొక్క యాక్సెస్ మనకుంటూ మన జీవితంలో ఎలా వెళ్ళాలో కూడా నేర్చుకుంటూ మరి ఇతరులకు కూడా మనము ఒక మార్గం చూపేవారిగా ఉండటమే కాకుండా మన జీవితాల్లో ఒక ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సిద్ధంగా ఉంటాం. సో ఈ యొక్క వాక్యం మరి ఎవరైతే చూస్తున్నారో మరి మీ యొక్క జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తుకి సమర్పించండి. ఆయన మార్గంలో నివసించండి. ఆయన యొక్క మేలును అనుభవించి సంతోషంగా సమాధానంగా జీవితాన్ని చేయండి. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.